వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దివంగత ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ ఒక నకిలీ పరిశ్రమ అని, ఇక్కడ పనిచేయటం సరికాదంటూ ఆయన కన్నీటి పర్యంతమైన వీడియోలు కలకలం రేపాయి. అయితే పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వాటిని తొలగించడం, ఆ తర్వాత తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పడం గమనార్హం. అయితే తాజాగా బాబిల్ ఖాన్ టీం ఇచ్చిన క్లారిటీపై తెలుగు దర్శకుడు సాయి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఇటీవల బాబిల్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని వీడియోలను పంచుకున్నారు. ఆ వీడియోలలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాలీవుడ్ ఒక ఫేక్ ఇండస్ట్రీ అని, ఇక్కడ మర్యాద దొరకదని ఆరోపించారు. హిందీ చిత్ర పరిశ్రమలో పనిచేయడం సరైన వాతావరణం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్జున్ కపూర్, షనియా కపూర్, అనన్య పాండే వంటి కొందరు నటుల తీరును కూడా ఆయన పరోక్షంగా విమర్శించినట్లు తెలిసిందే. ఇండస్ట్రీ బాగు కోరేవారు చాలా తక్కువ మంది ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియోలను పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే బాబిల్ వాటిని డిలీట్ చేశారు. అంతేకాకుండా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా తాత్కాలికంగా డీయాక్టివేట్ చేశారు. అప్పటికే ఆ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లలో దీనిపై విస్తృత చర్చ మొదలైంది. Bollywood is the most fakest industry that I have ever been a part of. But there are a few people that want Bollywood to be better. ఖాతాను డీయాక్టివేట్ చేసిన కొన్ని గంటల తర్వాత బాబిల్ ఖాన్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చారు. తన మునుపటి వీడియో పోస్టుల గురించి వివరణ ఇచ్చారు. తన భావోద్వేగ భరితమైన వీడియోను అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన తన స్నేహితులు సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, షానియా కపూర్, అర్జున్ కపూర్, గౌరవ్ ఆదర్శ్, అర్జిత్ సింగ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నటి కుబ్రా సైద్ పంచుకున్న ఓ కథనాన్ని రీపోస్ట్ చేస్తూ కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా బాబిల్ ఖాన్ టీం ఇచ్చిన క్లారిటీపై తెలుగు దర్శకుడు సాయి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్స్టా వేదికగా ఒక పోస్టు పెట్టారు. మేము ఏమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా? మీరు ఏం చెప్పినా ఏం మాట్లాడకుండా కూర్చుంటామని అనుకుంటున్నారా? వీడియోలో అతడు ప్రస్తావించిన వారు మాత్రమే మంచి వాళ్ళైతే ఇంతకాలం అతడికి సపోర్ట్గా నిలిచిన మేమంతా పిచ్చి వాళ్ళమా? 1 గంట ముందు వరకు అతడికి సపోర్ట్గా నిలవాలని అనుకున్నా, కానీ మీ తీరు చూశాక ఇక్కడితో ఆగిపోవడం మంచిదనిపిస్తోంది. ఈ సానుభూతి ఆటలు ఇకపై పనిచేయవు. మీరు నిజాయితీతో క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ సాయి రాజేష్ తన పోస్టులో రాసుకొచ్చారు.